సినిమా అయిన మహా మారుతి టాకీస్ సినిమా ముచ్చట్లకు స్వాగతం. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజా. ఇప్పుడు మ్యాటర్ లోకి వెళదాం. హ్యాట్రిక్ హీరో రాజ్ తరుణ్ హీరోగా కెరియర్ మొదలు పెట్టిన తర్వాత చేసిన 3 సినిమాలు సూపర్ హిట్. రీసెంట్ టైమ్ లో రాజ్ తరుణ్ క్రియేట్ చేసిన రికార్డ్ మామూలు రికార్డు కాదు. ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమలో ఉన్న ఏ హీరోకి ఇలాంటి 100% సక్సెస్ రేట్ లేనే లేదు. ఉయ్యాల జంపాల, సినిమా చూపిస్తామామా, కుమారి 21F తర్వాత ఇప్పుడు 4వ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా పేరు సీతమ్మ అందాలు రామయ్య చిత్రాలు. ఇప్పటి వరకు రాజ్ తరుణ్ చేసిన 3 సినిమాలు కూడా హిట్ అవుతాయని ఎవరు ఊహించలేదు. 3 కూడా సర్ప్రైజింగ్ బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. సో ఈ 4వ సినిమా గురించి కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడాల్సిన పరిస్థితి. ఎందుకంటే రాజ్ తరుణ్ థియేటర్లకు వచ్చిన తర్వాత చేస్తున్న మ్యాజిక్ అలా ఉంది. తాజాగా సీతమ్మ అందాలు రామయ్య చిత్రాలు సినిమాకి సంబంధించిన ఆడియో విడుదల కార్యక్రమం జరిగింది. ఆ కార్యక్రమంలో ఈ సినిమాకి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ని బయటకు పట్టుకొచ్చారు. ఆ ట్రైలర్ చూసిన తర్వాత ఒక విషయం అర్థమవుతా ఉంది. ఈ సినిమాలో కూడా హైలైట్ రాజ్ తరుణే అని. విలేజ్ లో ఉండే మాస్ కుర్రాడిగా ఈ సినిమాలో రాజ్ తరుణ్ ఎంటర్టైన్ చేయబోతున్నాడు అని తెలిసిపోతుంది. అతని యాటిట్యూడ్, అతని డైలాగ్ డెలివరీలో ఉండే వినోదం ఆకట్టుకుంటున్నాయి. పరిస్థితి చూస్తా ఉంటుంటే ఈ సినిమాను కూడా తనే భుజాల మీద వేసుకున్నట్టు అనిపిస్తుంది. మొత్తానికైతే ఓ మంచి ఎంటర్టైనర్ లా అవతరిస్తున్నాడు. ప్రస్తుతానికైతే కొత్తగా అనిపిస్తుంది కాబట్టి అతను చేస్తుంది మజాగానే ఉంది. కానీ ఒకే రకంగా చేస్తున్నాడు. అంటే ఇప్పటి వరకు రాజ్ తరుణ్ కనిపించిన 3, ఇప్పుడు కనిపించబోయే 4 సినిమాలో కూడా ఒకే తరహాలో నటిస్తున్నాడు. ప్రస్తుతానికి నడిచిపోతుంది కాబట్టి నడిపిస్తున్నాడు అనుకోవచ్చు. కానీ బోర్ కొట్టే లోపల జాగ్రత్త పడితే మంచిది. రాజ్ తరుణ్ తర్వాత ఈ సినిమాలో కొంత అటెన్షన్ తీసుకుంటుంది మ్యూజిక్ డైరెక్టర్ గోపి సుందర్. ఆయన ఈ సినిమా కోసం అందించిన పాటలు కాస్త ఆకర్షణీయంగా వినిపిస్తున్నాయి. ఈ 2 విషయాలు కాకుండా మిగతా విషయాలన్నీ రొటీన్ గానే అనిపిస్తున్నాయి. ట్రైలర్ లో కనిపిస్తున్న అంశాలన్నీ కూడా రొటీన్ గానే ఉన్నాయి. కానీ రాజ్ తరుణ్ తన మ్యాజిక్ తో వాటికి కొంత ఫ్రెష్నెస్ ను అద్దుతున్నాడు. అలానే హీరోయిన్ కూడా పెద్ద అటెన్షన్ తీసుకోవట్లేదు. బహుశా క్యారెక్టర్ డిమాండ్ ని బట్టి అలా డల్ గా ఉండే హీరోయిన్ కావాలని తీసుకున్నారేమో డైరెక్టర్. మొత్తంగా ఈ ట్రైలర్ గురించి చెప్పుకోవాలి అంటే ఈ సినిమాకి సంబంధించి రాజ్ తరుణ్ హైలైట్. సినిమా దర్శకుడు రాజ్ తరుణ్ ని ఎంత పర్ఫెక్ట్ గా వాడుకుని అట్రాక్టివ్ గా మలిచాడు అన్నదే ఈ సినిమా విజయాన్ని డిసైడ్ చేయబోతుంది అనుకోవచ్చు. చూద్దాం మరి ఏం జరుగుతుందో. ఇది బుల్టన్. మరో బుల్టన్ తో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బి. టాకీస్ రాజా. థ్యాంక్ యూ.